హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలాగే ఉంటుందండి. అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇలా స్పెషల్గా దద్దోజనం చేసి గనక పెట్టారంటే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుందండి. తప్పకుండా ఒకసారి చేసి పెట్టండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అన్నాన్ని వండేసుకున్నానండి. ఇలా అన్నం వండేసుకొని ఒక ప్లేట్లోకి ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆరబెట్టేసుకున్న అన్నాన్ని కలుపుకోవడానికి వీలుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకుంటున్నానండి. దద్దోజనం కాబట్టి అన్నం ఇలా కొంచెం మెత్తగా వండుకుంటేనే దద్దోజనం టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న అన్నానికి 1 స్పూన్ సరిపోతుంది. మీరు తీసుకున్న అన్నాన్ని బట్టి మీరు సాల్ట్ని అయితే వేసుకోండి. నేను ఇప్పుడు ఇందులోకి పెరుగును కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్పు అన్నానికి 2 కప్పుల వరకు పెరుగు పడుతుందండి. ఇలా పెరుగుని వేసేసుకున్న తర్వాత అన్నంలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. మీకు బాగా గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ని కానీ లేకపోతే కాచి చల్లార్చిన పాలను కానీ వేసుకొని కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. మీకు కావాలంటే నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ కలిపేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని 1 స్పూన్ వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్నాను. 4 చీలికలుగా కట్ చేసి ఒక పచ్చిమిర్చిని వేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకున్నాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి. ఇవి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 7 నుంచి 8 వరకు మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు వేసుకోవడం వల్ల దద్దోజనం అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు పోపుని పెరుగులోకి వేసేసుకుందామండి. ఇలా పెరుగులోకి వేసేసుకున్న తర్వాత స్పూన్ పెట్టేసి ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే కనుక మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా చాలా బాగా చేసేసుకున్నానండి నేనైతే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి నవరాత్రులలో ఒకరోజైనా ఇలా ప్రసాదం పెట్టేశారంటే కనుక అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.